నమస్కారం. నేను వ్రాసిన అతి చిన్న రామాయణం దశరథ రాజనందన చరిత్ర. దశరథ రాజనందనుడవై ధరనుదయించి తాటకిని పరిమార్చి తపసి యాగముగాచి రాతి నాతిగా మార్చి రౌద్రాక్షి విలుదృంచి వరమాల వేయగా వనిత సీతను పొంది పశుపతి శిష్యుని పౌరుషమడంచి తల్లి కోర్కెను దీర్ప తండ్రి యానతింగుని అడ్డు వచ్చిన భరతు అనునయంబులు బల్కి సౌమిత్రి తోడుగా సీత తరుణితగూడి అడవి బాటను బట్టి అన్ని దారులు చుట్టి రక్కసి ముకుచవులు నిక్కముగా గోయించి ఖరదూషణాదులను కథనమున ననచి మాయామృగంబును మాటునంద్రుంచి పడతిని కోల్పోయి పాపడిగా ఏడ్చి అంజనాత్మజుని ఆలింగనముగొని రవిసుతునింగూడి వనమంత వెదకుతూ ఖగరాజు త్యాగమునకు కైమోడ్చి దుఃఖించి శబరి ఇచ్చిన పండ్ల ప్రీతితో సేవించి కిష్కిందకేతెంచి ఘనుడు వాలిని గూల్చి వనచర రాజ్యంబు వాని తమ్మునికిచ్చి ఆంజనేయుని వలన ఆత్మజాడను బట్టి మహాసంద్రమునకు సేతు బంధము కట్టి రావణ కుంభకర్ణాది రాక్షసాంతకుడవై అరి సౌమిత్రి సీతతో సాకేతమును చేరి షోడశ గుణములచే శోభిల్లబడుచు అన్ని గుణములందు అవనిల ఆదర్శమై వెలుగొందుతుంటివి ఇలయందు దైవమై మేటి రామ నీ సాటెవరు భూగరిమ. ధన్యవాదాలు.